సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు విజ్ఞప్తి చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని 13వ డివిజన్ లో 26 లక్షల రూపాయలతో నిర్మించే సీసీ రోడ్లకు మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మతో కలిసి పేర్ని కిట్టు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 29 లక్షలతో హిందూ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉన్న రోడ్డు పనులు మొదలు పెడతాం జరిగింది. సీసీ రోడ్డు పనులు. ఈ రోడ్డు చూసుకున్నట్టయితే అంటే హెవీగా వెహికల్స్ తిరగడం, నిర్మలా స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ లేదా హెవీగా రోడ్ యూసేజ్ చేయడం వల్ల రోడ్డు ఇబ్బంది పడతాం. వాస్తవం ఇక్కడ జనాలు కూడా మనం గడప గడప తిరిగినప్పుడు కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నామండి. మీరు అడగంగానే నోబుల్ కాలేజ్ రోడ్డు వేసేసారు అటువైపు, కానీ ఇటువైపు గేట్లో ఉన్న మాకు బయటికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కూడా తిరుగుతున్నప్పుడు పడిపోతున్నాను కూడా వాళ్ళు ఇబ్బంది తెలియజేయడం జరిగింది గడప గడపలో. ఆ సమస్యని వెంటనే అంటే సీఎం గారు నాకు క్యాండిడేట్ అనౌన్స్ చేసిన వెంటనే ఆయన వెళ్ళి అడగ్గా, సార్ కొన్ని రోడ్లు ఉన్నాయి ఇబ్బంది పడుతున్నాం అని అడగ్గా వెంటనే 20 కోట్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ 20 కోట్ల శాంక్షన్లో భాగంగానే ఈరోజు ఈ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది ఆ గ్రాంట్లో భాగంగా. కాబట్టి దీనికోసం అడిగిన వెంటనే మాకు నిధులు కేటాయించి మా ప్రజల యొక్క సమస్యల్ని వెంటనే నెరవేరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇటువంటి రోడ్లు, డ్రైన్లు కాకుండా మా ఊరికి ఎమోషన్ అయిన బందర్ పోర్ట్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఈరోజు మచిలీపట్నం అంటే విజయవాడ వెనకాల ఒక ప్రాంతం అనే మాట నుంచి ఈరోజు మచిలీపట్నం 3 పెద్ద ప్రాజెక్టులు ఇచ్చి ఈరోజు అవి జరుగుతుంటే ఆ పలు దూర ప్రాంతాల నుంచి జనాలు కూడా మచిలీపట్నం పోర్ట్ ఎలా కడుతున్నారు, ఏంటి ఇక్కడ రాబోయే ఉద్యోగాలు ఏంటి అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఎంతో గర్వకారణంగా ఉంది. ఇట్లా మా ఊరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారు ఇంత అభివృద్ధి ఒక్క మచిలీపట్నంలో చూసినట్లయితే మరి బందర్ పోర్ట్ కానీ, మెడికల్ కాలేజీ కానీ, నాడు నేడు కింద స్కూల్స్ కానీ, మరి అమ్మఒడి కానీ, మరి ఈ మధ్యన ఆరోగ్య సురక్ష, దాని ద్వారా మరి 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీలో ఇవ్వటం పెద్ద ఏ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. మరి అలాంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రజలందరూ ఎంతో రుణపడి ఉంటాం చెప్పాలంటే. అయినా కూడా ఇన్ని చేసినా కూడా మరి నేను ఇన్ని చేసే నాకు ఓటేసి నన్ను గెలిపించమని అడగల. మీ మనస్సుకి మీ ఇంట్లో మీకు మంచి చేశానని మీరు మనస్ఫూర్తిగా నమ్మితేనే నాకు ఓటేయమని చెప్పి ప్రభుత్వం ఉడాలో అమౌంట్ ఉంది అనగానే ఉడాలో వచ్చే అమౌంట్ 29 లక్షల రూపాయలు ఈ యొక్క రోడ్డుకి ఇస్తుంది. దీన్ని పుచ్చలపల్లి సుందరయ్య రోడ్డు అంటారు. పేరు సుందరయ్య గారి హయాంలో ఈ రోడ్డు ఫామ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 95-2000లో చిన్న సందులు నా హయాంలో సిమెంట్ గ్లాస్ జరిగింది. ఆ తర్వాత మళ్ళా ఎవరన్నా ఈ రోడ్డుని పట్టించుకున్నారంటే మళ్ళా ఈ వార్డు ఉన్నప్పుడు కార్పొరేటర్ గారు శ్రీదేవి గారు, పేరు నాని గారు చెప్పచ్చు. మచిలీపట్నం కీర్తి గతంలో బాగా ఉన్న విజయవాడ నీడలో మరుగున పడిపోయింది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. మచిలీపట్నం కీర్తి గతంలో బాగా ఉన్న విజయవాడ నీడలో మరుగున పడిపోయింది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో 2 కోట్ల రూపాయలతో నిర్మించే ప్రహరీ గోడకు జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ కలెక్టరేట్ లో వివిధ సౌకర్యాలు నిర్మాణం చేసే నిమిత్తం ముందుగా గోడ ప్రాముఖ్యం కాబట్టి ఈ నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. కలెక్టర్ రాజాబాబు వచ్చిన తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్స్ అయి ఉండి ఇలా మసకబారిపోతుందని తెగించి ముందుకొచ్చి తనతో చర్చించడం జరిగిందన్నారు. ఏళ్ల తరబడి విజయవాడలోనే అధికారులు ఉండిపోవడంతో ఇక్కడి భవనాలు శోభ కోల్పోయాయన్నారు. ఏవీఎస్ కలెక్టర్ తర్వాత రాజాబాబు తన పనితీరులో ముద్ర వేసుకున్నారు. కలెక్టర్ రాజాబాబు గారు ఎల్లప్పుడూ మచిలీపట్నం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారన్నారు. కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైనటువంటి మచిలీపట్నం జిల్లా కలెక్టరేట్ ఇక్కడ ఏర్పడటం ద్వారా బందరు కీర్తి గతంలో చాలా ఘనంగా ఉండేది. కానీ బ్రిటిష్ పాలకులు పోయి తెల్లదొరలు పోయి నల్ల దొరలు వచ్చిన దగ్గర నుంచి కూడా విజయవాడ క్రీనీడలో మచిలీపట్నం రోజు రోజుకి మసకబారుతూ వచ్చింది. మచిలీపట్నం కీర్తి ప్రతిష్టలు
దానిలో భాగంగా కలెక్టర్ బంగ్లాలో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ అధికారులు ప్రజలకి అందుబాటులో లేని పరిస్థితుల్లో ఈ ఆఫీసులన్నీ కూడా బెజవాడలో ఎక్కువ మంది ఏళ్ల తరబడి అక్కడే ఉంటూ పరిపాలన సాగిస్తుండటం వల్ల ఈ ఆఫీస్ అన్నీ కూడా సుందరీకరణ లేక పోషణ లేక ఒక కళ లేకుండా అంటే ఒక శోభ లేకుండా ఇది ఒక జిల్లా కలెక్టరు ఇది ముఖ్య కేంద్రం ఆఫీస్ అనేటువంటి కళ లేనటువంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఆయనే ఎందుకు ఇది జిల్లా కేంద్రం బ్రిటిష్ ఉన్నప్పుడు ఒక వెలుగెలిగినటువంటి స్వాతంత్రానికి ముందు వెలుగెలిగినటువంటి ముఖ్య పట్టణం కనీసం జిల్లా కలెక్టరేట్ కూడా ఇంత ఘోరంగా ఉంది అని చెప్పిన ఆయన ఎన్నో శ్రమలు కోర్చి ఎన్నో చోట్ల నుంచి ఫండ్స్ మొబిలైజ్ చేసి పూలప్ చేసి ఎంతసేపు మాకు రాజకీయ నాయకుడికి స్వార్థం ఏంటంటే ఎక్కడో ఒకటి జనాల ముందు ఏదో పని చేస్తే మాకు 4 మంచి పేరు వస్తుంది ప్రజలు రేపు ఏమైనా ఓట్లు వేసేదానికి వీడు పని చేశాడు కదా అనేది బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల్లో కూడా ఈ కలెక్టరేట్ గురించి కలెక్టరేట్ యొక్క ఆయన యొక్క ఉద్దేశం నాకు నచ్చ చెప్పి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ దీనికి ఇంత చేయాలని చెప్పి నేను కన్విన్స్ చేసి చేయటం అంటే ఇదేమో ఆయన సొంత ఆస్తి కాదు. ఆయన 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు మించి ఉండేటువంటి ఉద్యోగం కూడా కాదు. ఇక్కడ కాదు ఇంకో చోటకి వెళ్తారు. కానీ తను ఉన్న చోట ఈ గతమంతో గొప్ప ఘనమైంది ఈ ఆఫీస్ని ఏదో ఒకటి చేయాలి, అందంగా చేయాలి. ఈ బందరు ప్రజలు కూడా అరే కలెక్టరేట్ ఇంత అందంగా ఉందని చెప్పని జిల్లా నలుమూల నుంచి ఇచ్చేవాళ్ళు కూడా ఒకసారి ఎగ్జామిన్ చేసి అటు డిఎంఎఫ్ కింద తర్వాత కలెక్టరేట్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఫండ్స్ ఈ 2 మనం ముందుగా చూసిన తర్వాత వాటితో డిఎంఎఫ్కి గౌరవ ఎమ్మెల్యేస్ అందరినీ కూడా వాళ్ళే మెంబర్స్ గవర్నింగ్ బాడీ మెంబర్స్ కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టగానే వాళ్ళందరూ కూడా అంగీకరించి కలెక్టరేట్ ఆవరణం బాగుండాలి అని చెప్పేసి సుమారు 4 కోట్ల వరకు కూడా మనకి డిఎంఎఫ్ కింద వాళ్ళందరూ కూడా అనుమతించడం జరిగింది. దాని ప్రకారం ఈ లోపల ఈ ఫిల్లింగు తర్వాత కలెక్టరేట్లో డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయడం ఆ తర్వాత ఈ కలెక్టరేట్లో కొన్ని బిల్డింగ్స్ అన్నీ కూడా పాడుపడిపోయి ఉన్నాయి కాబట్టి వాటిని ఇంప్రూవ్ చేయడం దాంతోపాటు కొద్ది బ్యూటిఫికేషన్ వర్క్స్ కూడా ఇవన్నీ కూడా అందులో పెట్టడం జరిగింది. అయితే ఈ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కాంపౌండ్ వాల్. దానికి సంబంధించి మన దగ్గర బడ్జెట్ లేదు. అయితే ఈ లోపల మూడాలో కొన్ని ఫండ్స్ ఉండడం వల్ల గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ ఫండ్స్ కొన్ని ఇంపార్టెంట్ ప్రజలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వర్క్స్కి సంబంధించి అయితే రోడ్స్ అయితేనేమి డ్రైనేజెస్ అయితేనేమి వీటికి సంబంధించి వారు ఆల్రెడీ ఆ 20 crores మూడా నుంచి వాడుకోవడానికి పర్మిషన్ తెచ్చుకున్నారు. అయితే నేను వారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ కాంపౌండ్ వాల్ మాకు కలెక్టరేట్లో చాలా ఇంపార్టెంట్, వాల్ లేదు సరిగ్గా. సో దీనివల్ల కూడా భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణ విషయంలో టీడీపీ చేస్తున్న ఆరోపణలను వైసీపీ నాయకులు ఖండించారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణ విషయంలో టీడీపీ చేస్తున్న ఆరోపణలను వైసీపీ నాయకులు ఖండించారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు బొర్రా విఠల్, పల్లి శేఖర్, మట్టా తులసి మాట్లాడుతూ ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనం మచిలీపట్నంలో నిర్మించేందుకు యూనియన్ బ్యాంకు నిధులు మంజూరు చేస్తే జిల్లా కలెక్టర్ స్థలం కేటాయించిన నగరపాలక సంస్థ ఈ భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం లేదని టీడీపీ నాయకులు ఆరోపించడాన్ని ఖండించారు. అసలు నగరంలో ఎక్కడా పట్టాభి స్మారక భవన నిర్మాణానికి స్థలం కేటాయించలేదని వారు తెలిపారు. యూనియన్ బ్యాంకు నిధులు జిల్లా కలెక్టర్ కు గాని నగరపాలక సంస్థకు గాని నిధులు విడుదల చేయలేదని, అనుమతులకు దరఖాస్తులు చేయలేదన్నారు. పోర్టు రోడ్లో దాదాపు 1500 గజాల్లో ఉన్న పట్టాభి భవనం అభివృద్ధి చేయవచ్చన్నారు. యూనియన్ బ్యాంకు నిధులు విడుదల చేసి భవనాన్ని నిర్మించమంటే నగరపాలక సంస్థ సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, కార్పొరేటర్ మేకల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్షం మీటింగ్లో జరిగింది ఒకటి, తెలుగుదేశం నాయకులు మాట్లాడేది ఒకటి. అసలు వాళ్ళు కౌన్సిలర్సో కాదో కానీ తెలియదు, కానీ కౌన్సిల్ అంటూ ప్రొసీజర్ అంటూ నడుస్తుంది. ఎంపీ గారు ఇచ్చారు గ్రాంటు 40 కోట్ల రూపాయలు, 40 కోట్ల రూపాయలని చెబుతున్నారు పక్కన. అది ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఇచ్చారని చెప్తున్నారు వీళ్ళే. కౌన్సిల్కి కాగితం పెట్టింది ఎవరు? విఎన్ రాజు అన్న అతను
సోమవారం నాడు కలెక్టర్ ఆఫీస్లో స్పందనలో ఇచ్చారు. అది ఈ రాజధానిలో అతను ఎవరు డబ్బులు ఇచ్చేది? ఈ రాజధానిలో అతను ఏమన్నా 40 కోట్లు ఇచ్చేది ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు. ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు కౌన్సిల్ది పెట్టాలి. ఇలా స్టేట్కు మనకు ఎంపీ గారు ఫండ్స్, ఎంపీ గారు సహాయంతో ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఇలా డబ్బులు ఇస్తున్నాము మేము, కాబట్టి మాకు సైట్ ఇప్పించండి అని చెప్పేసి కలెక్టర్ సైట్ ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? వీళ్ళు ఏం చెప్తున్నారు పేపర్లో? ఆల్రెడీ కలెక్టర్ 2 ఎకరాలు ఫౌండర్ గారికి ఇచ్చేశారు. ఇది ఎక్కడ? సాయిబాబా గుడి వెనకాల అని చెప్పారు. పూర్తిగా అంటే నాకు తెలిసి అగ్రవర్ణాల్లో బ్రాహ్మణులు బాగా చదువుకున్న వాళ్ళు పూర్తిగా జీవో కానీ ఆ కాగితంగా చదవకుండా కలెక్టర్ ఏం రాశాడు దాంట్లో? చూడండి, పరిశీలించండి ఎంఆర్ఓకి రాశాడు. పరిశీలించమనే రాశాడు. కానీ ఇలా 40 కోట్లు వచ్చింది ఆంధ్ర బ్యాంక్ నుంచి, ఇలా సైట్ అడుగుతున్నారు, సైట్ పరిశీలించండి ఇచ్చాడు తప్ప 2 ఎకరాలు మీకు ఎక్కడ ఇవ్వలేదు. ఈ పాంప్లెట్ ఏమేశారు ఈ దొంగల ముఠా నాయకులు? 4 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశారు? నిజంగా మీకు దమ్ముంటే ప్రతి డివిజన్లోకి వెళ్ళి తేల్చుకుందాం రండి. మీరేం చేశారు, మేమేం చేసాం. నిన్న లేదు మొన్న 50 డివిజన్లో సుమారు ₹1 కోటి పైన, అలాగే ఇవాళ 13వ డివిజన్లో. ఇవన్నీ ఎందుకు? నేను ప్రాతినిధ్యం వస్తున్న 49వ డివిజన్లో మీరేం చేశారో, నేనేం చేశానో మా గవర్నమెంట్లో దమ్ముంటే చర్చకి రండి, మేము సిద్ధం. అలాగే ఇంకో డైలాగ్ కొడుతున్నారు, పేరు నాని గారు ముడుపులు తీసుకుంది ఏ పని చేయరని. మీ దగ్గర ఆధారాలు ఉంటే కోనేరు సెంటర్కి రండి, మీరు రండి, మేము వద్దాం, మీరు నిరూపించగలరా అని అడుగుతూ ఉన్నాం. మీలాగా మాయ మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు ఒక మాట చెప్పి ఓట్లు వేసుకునే పద్ధతి మాది కాదు. పేర్ని నాని గారంటే మాట ఇస్తే చేస్తారు. ఆ రోజుల్లో ఏదైతే మాట ఇచ్చారో మాట ఇవ్వనివి కూడా ఈ రోజున చేయగలుగుతున్నారు. ఇంకో విషయం, 2 రోజుల క్రితం మొన్న కౌన్సిల్లో సుమారు 55 పనులకు 10,42,00,000 టేబుల్ ఎజెండా పెడితే మీరు కళ్ళుండి చూడలేక దాన్ని చూసి ఒక కాగితం సంతకం పెట్టేసి పారిపోయారు. మీదా చిత్తశుద్ధి కలిగింది, మేమా చిత్తశుద్ధి కలగను. మీకు ఇంకొక ఉదాహరణ కలిసి చెప్తున్నాం. 2019 ఎలక్షన్ ముందు, అంటే 2 నెలల ముందు కార్పొరేటర్ మా సోదరి అనిత గారు నిన్న అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. పిట్ట కొంచెం కోతగానం అన్నట్టు ఆవిడికి గత ప్రభుత్వం గురించి తెలియదుగా, అందుకే ఆవిడికి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. పేర్ని కృష్ణమూర్తి అంటే బందర్ అభివృద్ధి అంటే పేర్ని కృష్ణమూర్తి అని ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎంతో ఇదిగా మాట్లాడి చెప్తున్నారు. సమస్య ఎక్కడుంటే అక్కడే పేర్ని మరి నాని గారు ఉంటారు. దాన్ని వారవలేక ఈ రోజుని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకో మాట మాట్లాడుతున్నారు అనితమ్మ గారు. ఏమంటున్నారు? ఎవడబ్బ సొమ్ము అని మాట్లాడుతున్నారు. ఎవడబ్బ సొమ్ము ఏముంది? గత ప్రభుత్వంలో మరి చేసినప్పుడు మరి అప్పుడు అడగలేదే, దాచుకుందామా దోసుకుందామా పంచుకుందామా అనేటువంటి దాని మీదే ఉంది కానీ అభివృద్ధి ఏమన్నా చేశారా? ఇలాంటి గనక ఎప్పుడైనా సరే అవాకు చవాకులు మైకుంది కదా అని చెప్పని మాట్లాడితే చూస్తా ఎవరు. సాగర సంగమ క్షేత్రాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సాగర సంగమ క్షేత్రాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కోడూరు మండలం సాగర సంగమ క్షేత్రాన్ని మండలి బుద్ధప్రసాద్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రాం, టీడీపీ నాయకులు పరిశీలించారు. దెబ్బతిన్న భవనాలు, విగ్రహాలు, రోడ్డు పరిశీలించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మాఘ పౌర్ణమి అంటేనే సంగమ స్నానం అని ఈ ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ఈ నెల 24న మాఘ పౌర్ణమి స్నానాలు ఖచ్చితంగా సాగర సంగమంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో ఒక్కసారి కూడా భక్తులకు సాగర సంగమానికి అనుమతి ఇవ్వలేదన్నారు. సాగర సంగమ ప్రాశస్త్యం తెలిసి ఆది శంకరాచార్యులు ఇక్కడ స్నానం చేశారని, గంగా నది కాకి రూపంలో వచ్చి స్నానం చేసి హంసరూపం పొందిందన్నారు. శతాబ్దాలుగా దేశవ్యాప్తంగా భక్తులు మాఘ పౌర్ణమికి సాగర సంగమానికి వస్తారని, గత కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు మాఘ పౌర్ణమి స్నానాలు సంగమ క్షేత్రంలోనే నిర్వహించాయని గుర్తు చేశారు. ఈ క్షేత్రంలో భక్తుల కోసం 2 భవనాలు నిర్మించి దేవతల విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు.
అటవీ శాఖ అధికారులు ఈ భవనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ ప్రభుత్వం దేవుళ్ల విగ్రహాల నిర్వహణ పట్టించుకోలేదని బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి హిందూ మనోభావాలపై విశ్వాసం ఉంటే ఖచ్చితంగా సంగమ క్షేత్రం నిర్వహించాలన్నారు. సముద్ర స్నానాలు చిలకలపూడిలో జరుగుతూ ఉంటాయి, కానీ ఇక్కడ సంగమంలో స్నానం ఆచరించడానికి వేలాది మంది దేశవ్యాప్తంగా వస్తూ ఉంటారు. అయితే ఈ ప్రభుత్వం అసలు పట్టినట్టు వ్యవహరిస్తుంది. ప్రత్యేకించి వాళ్ళ సంగమం దగ్గర స్నానాన్ని నిషేధించింది. ఇది చాలా విచిత్రమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వాల హాయంలో, అటు కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో కానివ్వండి, లేదా తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో కానివ్వండి, తగిన సంరక్షణ చర్యలు తీసుకుని స్నానం ఆచరించే అవకాశం కల్పించాం. ఎందుకంటే అక్కడ బ్యారికేడ్లు కట్టేవాళ్ళం. ఆ బ్యారికేడ్ల అవతల పడవలను పెట్టి జాలలని ఎవరైనా ఏదైనా వాళ్ళకు కొట్టుకుపోతా ఉంటే పట్టుకోవాలని చెప్పి నేర్పర్లైన గజేతగాళ్ళని కూడా పెట్టేవాళ్ళం. అది మత్స్యశాఖ ద్వారా కార్యక్రమం ఏర్పాటు చేసేవాళ్ళం. పోలీసు వారు ఇక్కడ బ్యారికేడింగ్ చేసేవాళ్ళు. చేసి అందరికీ స్నానం ఆచరించే విధంగా ఏర్పాట్లు చేసాం. గతంలో కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించారు. ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు. ఏ మాఘ పౌర్ణమికి ఇక్కడ ఎవరో కూడా మునిగిన పరిస్థితి లేదు. కృష్ణా పుష్కరాల్లో మునిగిన పరిస్థితి లేదు. ఆ విధంగా ఒక సంరక్షణ చర్యలు తీసుకుని మన భక్తుల యొక్క మనోభావాల్ని గౌరవించే విధంగా చర్యలు తీసుకున్నాం. కానీ ఈ రోజున సముద్రంలో సంగమంలో స్నానం చేయడానికి ఇవాళ ఏర్పాట్లు చేయమని చెప్పి నిస్సిగ్గుగా వాళ్ళ ప్రభుత్వం చెబుతుందంటే ఇంతకంటే విచారకరమైన విషయం లేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇది హిందువుల మనోభావాల్ని వాళ్ళు దెబ్బతీసే ప్రయత్నం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. రేపు భక్తులు పెట్టే శాపనార్థాలతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొట్టుకుపోతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఇది ఎప్పటికైనా అధికారులు ఏర్పాట్లు చేయాలి. తగిన సంరక్షణ చర్యలు తీసుకుని అందరూ కూడా స్నానం ఆచరించేలాగా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి జనాన్ని రానివ్వకుండా ఇప్పటికే ఆటోలను నిలుపుదల చేశారు. ఇదివరకు ఆటోల్లో వచ్చి ఈ ప్రదేశంలో సందర్శించి వెళ్ళేవాళ్ళు యాత్రికులు. ఆటోలను కూడా నిషేధించి ఆటోలు కూడా రానివ్వట్లేదు. భవనాలు వాళ్ళు ఎందుకు పనికి రాకుండా నిరుపయోగం చేసేసిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ గారు కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు. చివరికి కృష్ణవేణి మాత విగ్రహం పరిస్థితి ఎలా ఉందో చూడండి. అక్కడ గణపతి సత్యనారాయణ స్వామి వారు వచ్చి ఇక్కడ కృష్ణమ్మ పాదుకల్ని ఆయన ప్రతిష్ఠించి వెళ్ళారు. ఆ తర్వాత పుష్కరాల సమయంలో మనం కృష్ణవేణి మాత విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం, ఆ విగ్రహానికి భక్తులందరూ కూడా పూజలు చేస్తూ ఉండేవారు. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? ఆ విగ్రహాన్ని కూడా కాపాడలేనంత దుస్థితులు ఈ ప్రభుత్వం ఉందంటే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఉన్నారంటే ఇంతకంటే సిగ్గు చేయడానికి విషయం ఉందా అని చెప్పి అడుగుతున్నాను. ఆ రోజు నేను వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని ఎన్ని ఏర్పాట్లు చేయించాను. ఎందుకంటే ఈ ప్రదేశాలకు ఉన్న ప్రాముఖ్యతని దేశవ్యాప్తంగా తెలియజెప్పాలి. ఇక్కడ వేలాది మంది వచ్చే విధంగా మనం చూసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అది ఒక దోహదకారం అవుతుందని చెప్పి ఆలోచన చేసి రోడ్డు వేయించడం కానీ, భవనాలు కట్టించడం కానీ, విగ్రహాలు పెట్టించడం కానీ ఇవన్నీ చేశాం. రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధ సభలో ఎప్పటి మాదిరిగానే జగన్ అబద్దాలు, అభూత కల్పనలు ప్రజలకు మరోసారి వినిపించారని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధ సభలో ఎప్పటి మాదిరిగానే జగన్ అబద్దాలు, అభూత కల్పనలు ప్రజలకు మరోసారి వినిపించారని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. పెడన పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. 99% హామీలను అమలు చేశామని చెప్పిన జగన్ మద్యపాన నిషేధం, నిరుద్యోగ సమస్య వంటి అనేక హామీలను అమలు చేయలేదని అన్నారు. పెడన పట్టణ అభివృద్ధి తెలుగుదేశం హయాంలోనే జరిగిందని, అందుకు పెడన పురపాలక సంఘ భవన నిర్మాణం, ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణం, అన్నా క్యాంటీన్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గడిచిన 4.5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వాహబ్ ఖాన్, అనుమూల పూర్ణచంద్రరావు, వెలికట్ల ప్రసాద్, అజయ్ కుమార్, వేమునవాడ జనార్దన్, వంగపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కానీ, లేదంటే నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విషయం కానీ, డిఎస్సి కానీ, అదేవిధంగా ఏ ఒక్కటి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. కేవలం 10%, 15% ఆయన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అమలు చేశారు. అందుకనే మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారికి మరి ఛాలెంజ్ విసిరారు. ఏదైనా చర్చకి ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎవరి రాష్ట్రానికి అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు అనేటువంటి విషయం గురించి ఛాలెంజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆయన చెప్పినటువంటి అబద్ధాలు కట్టిబెట్టి
ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాటికి చర్చించడానికి రావాల్సిందిగా మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెడనపట్నంలో చూసుకున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన చేసి పెనమలూరు పారిపోయినటువంటి జోగి రమేష్ కానీ 10 సంవత్సరాల పరిపాలన చేసిన ఇక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినటువంటి నిధులతోనే మరి ఇక్కడ ఏదన్నా కొద్దో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కానీ తవిసిపూడిలోని శివాలయ పునర్నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే పేలి నానికి గ్రామ ప్రజల తరపున సర్పంచి చందన మస్తాన్రావు కృతజ్ఞతలు తెలిపారు. తవిసిపూడిలోని శివాలయ పునర్నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే పేలి నానికి గ్రామ ప్రజల తరపున సర్పంచ్ చందన మస్తాన్రావు కృతజ్ఞతలు తెలిపారు. తవిసిపూడిలోని జీర్ణావస్థకు చేరిన శ్రీ పార్వతీ సమేత నాగలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి 57 లక్షల రూపాయల నిధులు విడుదల చేయించి పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిపిన పేర్ని నాని దంపతులకు ఆయన అభినందనలు తెలిపారు. ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి మరో 60 లక్షల రూపాయల నిధులకు పేర్ని నాని కృషి చేయడం ముదావహమన్నారు. పురాతనమైన దేవాలయం. దీన్ని ఇలా ఇంతకుముందు పాలకులు ఎవరు చైర్మన్గా చేసిన పట్టించుకోకపోతే మన ఎమ్మెల్యే సతీమణి సుధా మేడం గారు ఇక్కడికి 2 సార్లు రావడం జరిగింది. ఈ గుడి పరిస్థితిని చూసి ఆవిడ ముందుకొచ్చి ఈ గుడి నుంచి CGF నిధుల నుంచి 57 లక్షల ఫస్ట్ శాంక్షన్ చేయించి ఆవిడ ప్రోత్సాహబలంతో నాన్నగారు ముందుకొచ్చి ఈ గుడి శాంక్షన్ చేయించి ఎవరిని ₹1 అడగకుండా చందా అడగకుండా ఈ దంపతులతో కృషితో ఈ గుడి ఈరోజు ఇలా స్థానంలో ఉందో. మళ్ళీ 60 లక్షల నిధులు శాంక్షన్ అయి ఉందో రెడీగా. చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి కానీ హత్య క్వార్టర్స్కి కానీ ఇలా కళ్యాణ మండపం ఒకటి, నవగ్రహాల మండపం ఒకటి, వీటన్నిటికీ 60 లక్షలు శాంక్షన్ అయి ఉంది. ఈ గుడి మంచి రోజులు కనుక ముందర గుడి ప్రతిష్ట చేసేసాము. ఈ శివాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ నా పేరు వాల్సిటి రాజ్యలక్ష్మి. ఇది పునర్నిర్మాణం చేయడానికి పేరుని వెంకటరామయ్య గారు, ఆయన భార్య జయసుధా మేడం గారు వాళ్ళు చాలా కృషి చేసి నిధులు తెప్పించి ఈ గుడిని ఇంత అభివృద్ధిలో నడిపించారు. అలాగే మా గ్రామం అందరూ వాళ్ళ కుటుంబానికి ఎప్పుడూ రుణపడి ఉంటుంది. వాళ్ళ అబ్బాయి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మేము ఈ ఊరికి రప్పించుకొని అమ్మవారికి అయ్యవారికి ఆశీస్సులు ఇప్పించాలని మా బోర్డు మెంబర్లందరి తరపున తెలియజేస్తున్నాను. పూర్వం నుంచి ఆలయం చాలా శిథిలావస్థలో ఉంది. ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి చాలామంది ప్రయత్నించారు కానీ అవ్వలేదు. పేరు నాని గారు తెలుసుకున్నారు. వారి ద్వారా ఇది 57 లక్షల CGF శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ ద్వారా పునర్నిర్మాణం జరిగింది. గుడి చాలా అభివృద్ధి జరుగుతుందని మా నమ్మకం. ఈ గ్రామం అంతా పేరు నాని గారికి. మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నూతనంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ కుమార్ ప్రారంభించారు. మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నూతనంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ కుమార్ ప్రారంభించారు. న్యూరాలజీ విభాగానికి 2 అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ కిరణ్, డాక్టర్ మౌనిక వైద్యులు ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించారు. యూరాలజీ డిపార్ట్మెంట్ కు డాక్టర్ పవన్ కుమార్, DNB యూరాలజీ విభాగానికి బాధ్యతలు స్వీకరించారని ఆయన తెలిపారు. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలు వీరి సేవలను వినియోగించుకొని మెరుగైన వైద్యం పొందాలని సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ కుమార్ కోరారు. గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్కి కొత్తగా సూపర్ స్పెషాలిటీ యూనిట్స్ అలాట్ అయినాయి. న్యూరాలజీ అండ్ యూరాలజీ. సో యూరాలజీ డాక్టర్ పవన్ కుమార్, న్యూరాలజీకి డాక్టర్ కిరణ్ అండ్ డాక్టర్ మౌనిక ఉన్నారు. సో ఈరోజు ఓపీ స్టార్ట్ చేస్తున్నాము. ట్వైస్ ఇన్ ఏ వీక్ ఓపీ ఉంటుంది. సో ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. వారానికి 2 రోజులు, మంగళవారం, శుక్రవారం. సర్జరీ ఓపీకి మెడికల్ ఓపీ, సర్జరీ ఓపీలో యూరాలజీ ఉంటుంది, మెడికల్ ఓపీలో. పట్టణానికి మన మెడికల్ కాలేజ్ రావటం ఒక అదృష్టమైతే దాంతోపాటు సూపర్ స్పెషాలిటీ సేవల్ని కూడా ఈ ప్రభుత్వం మనకి అందించడానికి సహకారం చేశారు. అండ్ నిర్విరామ కృషి అయిన మా సూపరింటెండెంట్ గారు రమేష్ గారి కృషితో కూడా ఈ సీట్లు సాధ్యమయ్యాయి. మనకి నరాల డాక్టర్ గారు, అలాగే యూరాలజిస్టు అంటే నీరుడికి సంబంధించిన డాక్టర్ గారు వీళ్ళు శాంక్షన్ అయ్యాయి. 2 నరాల డాక్టర్ గారు జాయిన్ అయ్యారు, కిరణ్ గారు అండ్ మౌనిక గారు. అలాగే యూరాలజిస్ట్ పవన్ గారు
మనకి హాస్పిటల్కి శాంక్షన్ చేయడం అయింది. వాళ్ళు ఈ రోజు నుంచి ఓపీ చూడటం మొదలు పెడుతున్నారు. మన ఓపీ ప్రదేశాలు కూడా 2 శాంక్షన్ చేయించాము. అందులో వాళ్ళు నిర్విరామంగా వారానికి 2 సార్లు చొప్పున చూసుకుంటారు. అలాగే 20 బెడ్లు కూడా సూపర్ స్పెషాలిటీ విభాగాలు మన శాంక్షన్ సందర్భంగా వీళ్ళ ఓపెనింగ్ గురించి ఈరోజు ఇది అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి మంగళవారము శుక్రవారము మనకి మెడికల్ విభాగంలో న్యూరాలజీ అండ్ సర్జికల్ విభాగంలో యూరాలజీ సూపర్ స్పెషాలిటీ విభాగాలు నిర్విరామంగా ఈ మచిలీపట్నం బందర్ ప్రజలకి వాళ్ళ సేవను అందించడానికి సూపర్ స్పెషాలిటీ వాళ్ళు ఈ మన ప్రాంతానికి వచ్చి జాయిన్ అవ్వటం మనందరికీ కూడా చాలా గర్వకారణంగా చెప్తున్నాను. ఇది మనకి వాళ్ళ సేవలు అందించడమే కాకుండా ఇక్కడ ప్రజలు విజయవాడకి వెళ్లకుండా ఇక్కడే ఫర్దర్గా మనకి ట్రీట్మెంట్ కూడా ఇక్కడే అన్ని విధాలుగా కొనసాగాలని, అట్ ద సేమ్ టైం ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని రకాల మనకి వీళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, సర్జరీ చేయాలంటే యూరాలజీకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అవి కూడా మనకి త్వరలో సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో శాంక్షన్. సిటీ కేబుల్ న్యూస్ కి సమాప్తం.